గ్రంథి రామయ్య. గురుదేవులు కలువాయి పరిసర ప్రాంతములలో సంచరించుచున్న కాలములో పరమాత్మ స్వరూపుడు అదృష్టశాలి కలువాయి వాస్తవ్యులు శ్రీ గ్రంథి రామయ్య గారి గృహమును అప్పుడప్పుడు తమ పాదధూళిచే పవిత్రము చేయుచుండెడివారు. సృష్టికి మూలాధారమైన తమ అభయ ముద్రలను రామయ్య గారికి ప్రసాదించినారు. ఆ పుణ్యజీవి సర్వేశ్వరుని రామకోటి ప్రసాదములను తమ పడమటింటి పూజాగృహమందు ప్రతిష్ఠించుకొని ధూప దీప నైవేద్యములతో ఆరాధించుకొనుచు సదా గురుదేవుల నామస్మరణలో మునిగి ఉండేవారు. పరమాత్మ స్వరూపుడు ఎవ్వరిని అనుగ్రహించి అచ్చోట పాదము మోపునో వారికి సకల సౌభాగ్యములు వనగూరును అనునది నిత్య సత్యము. పూర్వము రామయ్య కుటుంబమునకు 1 ఎకరా భూమి, చిన్న పూరిల్లు ఉండేవి. ఈనాటి పరిస్థితి ఎకరా 8 ఎకరములు అయినది. పూరిల్లు 20 అంకణముల చక్కని భవంతిగా వెలసినది. జీవితము 3 పువ్వులు 6 కాయలుగా అలరారుచున్నది. సంపదలో మార్పులు వచ్చినను రోజురోజుకు వారికి గురుదేవుల పాద కమలములపై భక్తి శ్రద్ధలు పెంపొందసాగినవి. నిశ్చల మనస్కుడై భక్తుడు గ్రంథి రామయ్య సత్కర్మలను ఆచరించి సదా సర్వేశ్వర స్వరూపులైన గురుదేవుల నామ జపములో నిమగ్నులై ఉండెడివారు. ఆ తండ్రి పాదారవిందములే శరణ్యమని విశ్వాసముతో గ్రహించినవాడే జీవితమును ప్రశాంతముగా సుఖశాంతులతో వెళ్లబుచ్చుచుండినారు. అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ కృపచే భోగభాగ్యములతో సిరి సంపదలతో తులతూగినను భక్త శిఖామణి అయిన కుచేలుడు సదా శ్రీకృష్ణ నామస్మరణతో తరించినాడు. శ్రీకృష్ణ ప్రతిరూపమైన వెంకయ్య స్వామి దయానుగ్రహములతో గ్రంథి రామయ్య ధన్యుడు అయినాడు. నెల్లూరు దర్గా మిట్ట వాస్తవ్యులు శ్రీ కలికి దశరథ రామిరెడ్డి గారు వారి శ్రీమతి కుమార్తె 2 మనుమళ్ళు గురుదేవుల దర్శనార్థమై విచ్చేసినారు. 11 సంవత్సరముల వారి మనుమడు బి నరేంద్రకు 6 మాసముల నుండి మూర్ఛ వ్యాధి. ఆ బిడ్డకు ఆంజనేయ స్వామి వారి దేవస్థానములో మూర్ఛ వచ్చినది. వికారమైన ఏడుపుతో పెద్దగా అరిచి పడిపోయినాడు. కాసేపటికి తెలివి వచ్చినది. ఆ బిడ్డ వ్యాధి గురుదేవుల దర్శనముతో మటుమాయమైపోయినది. ఆనాటి నుండి ఆ బిడ్డ సురక్షితముగా ఉండినాడు. గురుభగవానుల దర్శనము కొరకు 3 శనివారములు వచ్చినారు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో యావత్ కుటుంబము సుఖశాంతులతో నున్నారు. ఇంకా నెల్లూరు మున్సిపల్ సూపర్వైజరు త్యాగరాజన్ గారు ఆశ్రమమునకు ఇనప్పెట్టె ఇచ్చిన దాత. వారు ఆశ్రమము కట్టుబడికి కావలసిన ప్లాన్లు, పని నిర్వహణము చూస్తుండినారు. గురుదేవుల దయకు పాత్రులైనారు. అతని బిడ్డకు జబ్బు చేసి హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్లకు ఆ జబ్బు అంతుపట్టలేదు. త్యాగరాజన్ గారు దిగులుతో ఉండగా పాదరేణువు గురుదేవుల పాదముల దగ్గర ఉండి తండ్రికి చెప్పుకుని ఆ తండ్రి తాకి ఇచ్చిన వస్త్రమును, విభూదిని, పూజ విధాన పత్రికను తీసుకుని 14/2/1982 ఆదివారము హాస్పిటల్కు పోయి ఆ బిడ్డ తల కింద పెట్టి వచ్చినాను. మరురోజు పొద్దుటికి అంతవరకు డాక్టర్లకు అంతుపట్టని జబ్బు అతి సులభముగా తేలిపోయినది. మరురోజే డిశ్చార్జి చేసినారు. తన్నాశ్రయించిన ఆశ్రితులను సదా సంరక్షించుచుండుటయే ఆ తండ్రి మహోన్నత లీల. గురుదేవులు 22/5/1981 నాటి మధ్యాహ్నము పాత ఆశ్రమము బయట పందిరి కింద విశ్రాంతి తీసుకొనుచుండినారు. సర్వజ్ఞుడు గురుదేవుడు, అయ్యా పందిరిపై నీరు చల్లండయ్యా అంటూ అరవసాగినారు. గురుదేవులు నీరు ఎందుకు పోయమంటున్నారో తెలియక తికమక పడిన శిష్యులు గురువు ఆజ్ఞానుసారమే బిందెలతో పందిరిపై నీరు చల్లుతుండినారు.
ఆ సమయంలో సుమారు 2 మైళ్ళ దూరంలో ఉన్న అనికేపల్లి గ్రామము నుండి కొందరు హడావిడిగా పరిగెత్తుకుని వచ్చి గురుస్వామికి వందనములు అర్పించుకొని, స్వామి, గడ్డివాములు కాలిపోతున్నాయి, కాపాడండి అని వేడుకొన్నారు. వెంటనే దయామయుడు, అయ్యా, ఇంక కాలవులే అని ప్రవచించినారు. వారు వెనుదిరిగిపోయినారు. అప్పుడు వాతావరణము పడమటి గాలులతో ఉద్ధృతముగా నుండినది. మండుచున్నది గడ్డివాములు. గాలి యొక్క ఉద్ధృతి మొత్తము గ్రామము అగ్నికి ఆహుతై ఉండేడిది. కాని ప్రకృతి అధినేత అయిన గురుదేవులు ఇంక కాలదులే అను వాక్కు తిరుగులేని శాసనముగా నిలిచినది. అగ్ని చల్లారినది. సర్వజ్ఞుడు గురుదేవులు పందిరిపై నీరు ఎందుకు చల్లమన్నారో అప్పటికీ గాని సేవకులకు తెలియరాలేదు. మరొక సంఘటనలో కార్పొరేషన్ బ్యాంకు నుండి 11/2/1982 గురువారము 500 డ్రా చేసి 2 ఇనుప కిటికీలకు గాను వెల్డింగ్ పని బుజ్జయ్య గారికి ఇచ్చినాను. నేను అంటే పాదరేణువు వెంకటయ్య ఉదయం చిన్న బజారు నుండి మూలాపేటకు రిక్షా తీసుకొన్నాము. రిక్షా త్రొక్కునతని పేరు బుజ్జం బాలసుబ్బారెడ్డి. పొద్దటూరు వాస్తవ్యులు. అతడు రిక్షా తొక్కుచూ రోజు సంపాదించినదంతా కాటన్ నెంబర్లు ఆడతాను, ఆడి ఆడి చొక్కాకు కూడా గతి లేకున్నది అని అన్నాడు. ఈ లోపల ఇంటికి చేరుకున్నాము. దిగుతూనే వెంటనే నేను జేబులోనున్న శ్రీ స్వామివారి ఫోటోను అతనికి చూపించి, ఆ తండ్రి సాక్షిగా ఇంక నేను కాటను ఆడను అని అతనిచే ప్రతిజ్ఞ చేయించినాను. గొలగమూడి వివరములు తెలుసుకొని వెంటనే పోవలనని బయలుదేరిపోయినాడు. ఆహా, శ్రీ స్వామివారి ఫోటోను చూడగానే అతనికి అంతవరకు ఉండిన దురలవాట్లు మానవలెను అను సంకల్పము కలిగినది. కలియుగ దేవుడు మనయందు ఉండగా మనకేల భయము? మరొక సంఘటనలో గొలగమూడిలో వడ్డీ రమణయ్య గారి భార్యకు క్యాన్సరు. ఒంగోలు డాక్టర్ జీబీ సుందరాచార్యులు గారిని పిలవనంపించినాను. వారితో కూడా ఆమెను చూసుటకు మధ్యాహ్నం వారి ఇంటికి పోయినాను. ఆమె తన అనుభవమును ఈ విధముగా చెప్పినది. మధ్యాహ్నము మగత నిద్రలో భగవానుల వారు ఆమె వాకిటి ముంగిటకు వచ్చి నిల్చుని ఆమెను చూసి ఆమె పొత్తి కడుపును ఆపరేషను చేసినట్లు మరల వారి అమృత హస్తముతో తాకిపోయినట్లు తెలిపినారు. గురు భగవానులు ఆశ్రిత రక్షకులు. ఆ తల్లి ఆరోగ్యవంతురాలు అయినది.